సలఫీ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని షాదీ మంజిర్లో ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఖత్నా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా అహలే హదీస్ స్టేట్ ఖురా మెంబర్ సయ్యద్ ఇలియాస్ మాట్లాడుతూ ఈ ఖత్నా కార్యక్రమం అనేది ముస్లింలకు ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ ఖత్నా కార్యక్రమం చేసుకోవడం వలన క్యాన్సర్ నుండి ఎన్నో అనారోగ్యాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని అన్నారు. ఎంతో మంది డాక్టర్స్ కూడా ఖత్నా కార్యక్రమం అనేది మంచిదని, అదేవిధంగా ముస్లింలలో పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం అన్నారు. సలఫీ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది పిల్లలకు ఉచితంగా ఈ ఖత్నా కార్యక్రమం చేయడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అబూ సులేమాన్, జమాత్ టౌన్ సెక్రటరీ షేక్ జమీర్, ట్రస్ట్ ప్రెసిడెంట్ షేక్ ఇర్ఫాన్, ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ పఠాన్ ఇర్ఫాన్, అమీల్, సులేమాన్, జావిద్ బాబు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు కావలి పట్టణంలో 28/4/2024 ఆదివారం నాడు షాదీ మంజిల్లో ఉచిత ఖత్నా కార్యక్రమము సలఫీ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫు నుండి ప్రారంభించడమైనది. అల్హమ్దులిల్లా. అయితే ఈ ఖత్నా అనేది ఇటు ముస్లింలకు, ప్రపంచంలో యూదులకు మరియు క్రైస్తవులకు ఒక సున్నత్ పద్ధతి. అంటే ప్రవక్త ఇబ్రాహీం అందరికీ తండ్రి లాంటి వాడు ప్రవక్తలందరికీ. ఆయన యొక్క సున్నత్ను అనుసరిస్తూ అందరూ కూడా ఈ ఖత్నా అనేది చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులు చేయించుకోకపోయినా యూదులు, ముస్లింలు సాంప్రదాయంగా చేయించుకునేటటువంటి ఒక సున్నత్ ఇది. అంటే ఖత్నా అంటే ముందు ఉన్నటువంటి ఆ చర్మము కొద్దిగా కట్ చేసి తీస్తారు పిల్లలకు. అయితే దీనివల్ల ఎన్నో ప్రాపంచిక, అంటే ఎన్నో క్యాన్సర్ లాంటి, ఈరోజు డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఈ ఖత్నా చేయించుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా మనిషి ఆరోగ్యంగా ఉంటాడని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇది మాకు ధర్మంలో, ఇస్లాం ధర్మంలో ఒక భాగం కాబట్టి, సున్నత్ కాబట్టి, ప్రవక్త గారి పద్ధతి కాబట్టి మేము దాన్ని ఒక పద్ధతిగా చేస్తాము. ఈరోజు సలఫీ వెల్ఫేర్ ట్రస్ట్ తరపు నుండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పేద ముస్లింల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. మున్ముందు మా సలఫీ వెల్ఫేర్ ట్రస్ట్ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. ఈ రోజు అల్హమ్దులిల్లా దాదాపు 50 మంది పిల్లలకు ఇక్కడ ఉచితంగా ఖత్నా కార్యక్రమం చేసి వాళ్లకు బహుమతులు కూడా పంచిపెట్టడానికి అన్ని కూడా సిద్ధం చేశాము. అందరూ కూడా ఈ ట్రస్ట్ కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా అల్హమ్దులిల్లా దీంతో మున్ముందు కూడా ముస్లిం ప్రజానికానికి, ముస్లిమేతరులకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేయడానికి ఈ సలఫీ వెల్ఫేర్ ట్రస్ట్ ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.